హలో అండి. ఈరోజు కూరగాయలన్నిటితోటి రోటి పచ్చడి. నేను దొండకాయలు, పచ్చి మామిడికాయలు, టమాటా తీసుకున్నానండి. దీంట్లోకి దోసకాయ అయినా బాగుంటుంది. దోసకాయ కూడా వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్ని రకాల కూరగాయలు కలిపి అదొక కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇలా వంకాయలు వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మనం కూరగాయలన్నీ కలిపి వేసుకున్న ఈ ఈ పచ్చడి అన్నంలో కానీ దోశల్లో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు టమాటా పచ్చడి ఒక్కటే కాకుండా ఈ విధంగా కలగలుపు కూరగాయలన్నీ కలిపి రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి కొంచెం పుదీనాకు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేను అందుబాటులో లేనందువల్ల వేయలేదు. కూరగాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకున్నాను. దొండకాయలు, టమాటాలు, పచ్చి మామిడి ముక్కలు వేశాను. రుచికి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఘాటుగా తినేవాళ్ళు 10 పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను 5 వేశాను. ఎక్కువ మంట లేని వాళ్ళు తగ్గించి వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసి కూరగాయ ముక్కలు ఈ విధంగా మగ్గించుకోవాలండి. సన్నని సెగ మీద కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయి. మామిడికాయ కూడా ఊరికే మగ్గిపోతుందండి. మిక్సీలో మనం రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత జీలకర్ర. దీంట్లోకి చింతపండు ఏమీ అవసరం లేదు. అవసరం లేకుండానే మనం మామిడికాయలో ఉండే పులిపే సరిపోతుంది. టమాటాలు పులుపు కదండి. ఇదే విధంగా బీరకాయ కూడా చేసుకోవచ్చు. ఒక బీరకాయ కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. బీరకాయ రోటి పచ్చడి కూడా నోరు బాగోలేనప్పుడు, దోశల్లోకి మామూలు చట్నీ గ్యాస్గా ఉన్నప్పుడు ఈ చట్నీ చేసుకుంటే 2 రోజులు చక్కగా నిల్వ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి.